అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి. మరోమారు జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని పేర్కొన్న మంత్రులు బొత్స, కారుమూరి. పండుగ వాతావరణాన్ని తలపించిన అశోక్ గజపతి జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి నింపిన తెలుగు తమ్ముళ్ళు. పుష్ప శ్రీవాణిపై మాటల తూటాలు. కురుపాం రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు. అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడి అరెస్ట్. 101 నేరాలకు పైగా కేసులలో నిందితుడిని పట్టుకున్నామన్న జిల్లా ఎస్పీ దీపిక. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాజీయే రాజమార్గమని, రాజమార్గంలో కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ విజయనగరంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ముఖ్యమని, కుటుంబ విలువలను కాపాడి గొడవలు లేకుండా విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తగాదాలను కోర్టుల వరకు తీసుకురాకుండా లోక్ అదాలత్లోనే రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్లలో జిల్లా వ్యాప్తంగా పలు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించడమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటుగా కార్యదర్శి బిహెచ్వి లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఈరోజు మనము జాతీయ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా మేము సివిల్, క్రిమినల్ కేసులు మరియు మోటార్ వెహికల్ కేసులు, అదేవిధంగా కుటుంబ కలహాల కేసులు మేము పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా కక్షిదారులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో ఆ కేసులన్నింటిలో మీరు రాజీ మార్గంగా మీరు పరిష్కరించుకుంటే మీకు మెరుగైన జీవితం ఏర్పడుతుందండి. అలాగే విధంగా మీకు ఎటువంటి డిలే లేకుండా కోర్టు చుట్టూ అనేక పర్యాయములు తిరగకుండా మీకు మీ సమయాన్ని చాలా ఆదా చేయబడుతుందండి. కాబట్టి ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే, కక్షిదారులందరూ కోర్టుకు వచ్చి రాజీ పడదగ్గ కేసుల్లో రాజీ పడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల మండలం వైసీపీ ప్లీనరీ సమావేశాన్ని నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని త్వరలో పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరాజు, ఇందుకూరి రఘురాజు, నెల్లిమర్ల మండలం వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆపిందంటే మాత్రం ఆపలేం. కాబట్టి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ విధానం జగన్మోహన్ రెడ్డి గారి దానికి ఆలోచన ఆకలితో ఆకలి మీద వచ్చి రాజకీయాలు చేయకూడదని చెప్పండి. ఎవరిని పొట్టు మీద కొట్టకూడదని చెప్పండి. ఏ ఒక్కరికి కూడా తలదించుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పండి. ఆ గ్రామంలో సర్పంచ్ కానీ, ఆ గ్రామంలో కార్యకర్త కానీ గ్రామంలోకి వెళ్ళి ఆ స్థాయిలో నిలబడి నేను ఈ కార్యక్రమాలు చేశాను అని చెప్తే ఎవరు కూడా వచ్చి ఎక్కడ చేశారో ప్రెసిడెంట్ అని చెప్పి అడిగే పరిస్థితి ఉండకంటే ఉండాలని చెప్పింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ అందరూ ఆలోచన చేయండి. ఇందా చెప్పారు మీరు మాట్లాడుతుంది చాలా మంది. లేదా గత 5 సంవత్సరాలు మనం ఓడిపోయాం, అంతకుముందు గెలిచాం, అంతకుముందు మళ్ళీ ఎప్పుడు కూడా ఈ రోజుల్లో ఎప్పుడు గెలలే. గత 5 సంవత్సరాలు ఎందుకు మనం ఓడిపోయేటప్పుడు మళ్ళీ గెలుస్తాం మనం? కారణం ఏంటి? 5 సంవత్సరాలు లోపాలు ఏంటి?
మనం ఒకసారి బేరీ వేసుకుంటే ఏదైతే ఆనాడు కూడా సంక్షేమ కార్యక్రమం ఉండేది, ఆనాడు కూడా సంక్షిప్త కార్యక్రమం ఉండేది. అయితే ఎక్కువ తక్కువ పక్కన రథసారథులు ఈ ప్లేనరీ ముఖ్య ఉద్దేశం మీరే, మీ వల్లే ఈ రాష్ట్రం 51 సీట్లు వచ్చినాయంటే, ఇవాళ మనం ఇంత గట్టిగా ఉన్నామంటే, మరి రాష్ట్రంలో ఎన్ని ఎలక్షన్లు వచ్చినా సరే దుందుండి లేపుతున్నామంటే, ఇప్పుడే ఆత్మకూరు ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది. 82,000 చిల్లరతో మనం గెలిచామంటే ఇది మీ వల్లే సాధ్యమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను చాలా చక్కగా నేను అక్కడ విద్యార్థి కూడా వెళ్ళాను. మన నాయకత్వం ఎక్కడికక్కడ పటిష్టంగా ఉంది, కానీ అక్కడ చూశాను మన నాయకులు వాలంటీర్స్ కలిసికట్టుగా పనిచేశారు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలక్షన్లో నేను చెప్పేది, వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా కలిసికట్టుగా పొద్దున్నే 6 గంటలకే పెన్షన్ ఇస్తున్నారంటే మన నాయకుడు ఆ వార్డులో ఉన్న నాయకుడు వార్డులో కూడా వెళ్ళి దగ్గరుండి ఇప్పించే కార్యక్రమంలో ముందుంటాం. ఇవన్నీ చక్కగా చేశారు కాబట్టి కలిసికట్టుగా మన నాయకత్వానికి మళ్ళీ ఇవాళ మన పట్టు ఎంత ఉన్నదన్నది మన ఇవాళ రిజల్ట్ వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఏటీఎం కేంద్రాల వద్ద వృద్ధులకు నిరక్షరాస్యులకు సహాయపడుతున్నట్లుగా నటించి వారి బ్యాంకు ఖాతాల నుండి నగదును కొల్లగొట్టే ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు గుంటూరు పట్టణంకు చెందిన కూరంగి విద్యాసాగర్ ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వారికి తనను బ్యాంకు మేనేజర్గా పరిచయం చేసుకుంటూ ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటూ నగదును విత్డ్రా చేసేందుకు వచ్చే గ్రామస్తులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారికి సహాయపడుతున్నట్లుగా నటించి నగదు చోరీలకు పాల్పడేవారన్నారు. వారి పిన్ నంబర్ తెలుసుకుని వారి కార్డును తన వద్ద ఉంచుకుని తనతో తెచ్చుకున్న వేరే డమ్మీ కార్డును వారికి మార్పిడి చేసి ఏటీఎం కార్డును ఉపయోగించి జల్సాలకు పాల్పడేవారన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 101 నేరాలకు పైగా పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైందని ఆమె తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. నిందితుడి నుంచి 2.30 లక్షల నగదు, 26 గ్రాముల బరువులు గల 2 బ్రాస్లెట్లు, కొన్ని ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసులను ఛేదించడంలో క్రియాశీలకంగా పనిచేసి 2వ పట్టణ సిహెచ్ లక్ష్మణరావు, ఏఎస్ఐ వై పైడితల్లి, హెడ్ కానిస్టేబుల్ టీవీఆర్ కేవి ప్రసాద్, కానిస్టేబుల్ వాసులను జిల్లా ఎస్పీ ఎం దీపిక అభినందించి ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. ఈ మీడియా సమావేశంలో విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ టి త్రినాథ్, 2వ పట్టణ సిఐ సిహెచ్ లక్ష్మణరావు, ఎస్బీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రుద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక చాలా మంచి కేసు డిటెక్షన్ చేశారు. ఎవరైతే అక్యూజ్ని పట్టుకున్నారో ఈయన మీద 101 కంటే కూడా ఎక్కువ కేసెస్ నమోదై ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈయన ఇలాంటి నేరాలు చేశారు. ఈయన ఏం చేస్తారంటే ఏటీఎం సెంటర్స్ దగ్గర కొంచెం ఏదో ఒక మేనేజర్ లాగా రెడీ అయ్యి వెళ్ళి అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటే సెక్యూరిటీ గార్డ్కేమో నేను ఈ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి మేనేజర్ని వచ్చానని అతన్ని ఏదో ఒక పని పెట్టి అక్కడ నుంచి పంపించేసి అక్కడ మనీ విత్డ్రా చేసుకుంటానికి వచ్చిన ఓల్డ్ పర్సన్స్ కానీ లేకపోతే విలేజెస్ నుంచి అంత ఎడ్యుకేటెడ్ కానాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని మనీ తీసుకుంటానికి హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ ఏటీఎం కార్డ్ తీసేసుకొని ఫేక్ ఏటీఎం కార్డ్ స్వాప్ చేస్తారు. అలాగే ఆ డబ్బులు విత్డ్రా చేస్తానికనే ప్రిటెక్స్ట్లో వాళ్ళ కార్డ్ పిన్ నెంబర్ కూడా కనుక్కుంటారు. తర్వాత ఈయన ఒరిజినల్ కార్డ్స్ యూజ్ చేసి ఈదర్ ఏటీఎంస్ నుంచి మనీ అయినా విత్డ్రా చేశారు, లేకపోతే కొన్ని కేసెస్లో గోల్డ్ షాప్స్లో జ్యువెలరీ కూడా కొన్నారు. సో ఇలాంటి ఎంఓతో ఈయన మన రాష్ట్రం ఇంకా పక్క రాష్ట్రంలో చూస్తే మోర్ దెన్ 101 క్రైమ్స్ చేశారు. మనం పట్టుకున్నాక మనకి 101 కాకుండా ఇంకో 14 క్రైమ్స్ కూడా కన్ఫెస్ చేశారు. ఈ క్రైమ్స్ అన్నింటిలో కలిపి మనం ఒక 2,30,000 రూపీస్ క్యాష్ ఇంకా 2 గోల్డ్ బ్రేస్లెట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈయన దగ్గర నుంచి వేరే వాళ్ళకి సంబంధించిన ఏటీఎం కార్డ్స్ కూడా సీజ్ చేశాం. ఇన్ని వాళ్ళు మనం రిమాండ్ పెడతాము. దీని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని జిల్లాకి సర్క్యులేట్ చేస్తాం. సో దట్ వాళ్ళందరి కేసుల్లో కూడా ఈయనకి ఇక్కడ మన కోర్టులో రిమాండ్ పెట్టిన తర్వాత పీటీ వారెంట్లు వేసి అందరి కోర్టు కేసెస్ కూడా వాళ్ళకి తీసుకెళ్తారు. ఇంకా అట్లాగే ఈయన మీద షీట్ కూడా ఓపెన్ చేసి ఇంకా ఇప్పటి నుంచి సర్వేలెన్స్ నిఘా కూడా ఉంచుతాం.
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు అశోక్ బంగ్లాలో ఘనంగా జరిగాయి. అంతటా పండుగ వాతావరణం నెలకొంది. 3 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు అశోక్ గజపతిరాజుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ జిల్లా పార్టీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు జన్మదినం అంటే పండుగ లాంటిది అన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరైన అశోక్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అభిలాషించారు. రానున్న ఎన్నికలలో అశోక్ గజపతిరాజు నాయకత్వంలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు 72వ జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు అందరూ అభిమానులందరూ కూడా చాలా కోలాహలంగా పండగ వాతావరణంలో అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. నిజంగా ఈరోజు చూస్తే చాలా రోజుల తర్వాత మా ఈ విధంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరం కలుసుకుని అశోక్ గజపతిరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. అతనికి మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ ఏదైతే బంగ్లాలో ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి రావడం జరిగింది. హృదయపూర్వకంగా మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ, విలువలకి, వ్యక్తిత్వానికి, రాజకీయాల్లో ఆయన మార్గదర్శి. ఎక్కడ కూడా స్పష్టతతోనే ఉంటుంది, క్లారిటీతోనే ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆయన దగ్గరే ఎవరైనా నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తి మాకు నాయకులుగా ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా గజపతిరాజు గారు జన్మదిన సందర్భంగా రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మరి జిల్లాలో వారు పెద్దగా అన్ని విధాల పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి వారు గైడెన్స్తోని పార్టీ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూడా ఈరోజు ఒక సంతోషమైన దినం. వారి మీద ఉన్న గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా ఈరోజు వ్యక్తపరచడానికి ఒక అవకాశం. కాబట్టి వారి నాయకత్వంలోని మరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోని మంచి రోజులు రానున్నాయి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం రాబోయే ఎన్నికల్లో సాధిస్తుంది అశోక్ గజపతిరాజు గారు నాయకత్వంలో అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట పాత అన్నా క్యాంటీన్ వద్ద మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 1000 మందికి పైగా భోజనాలను పంపిణీ చేసినట్లు నగర పార్టీ అధ్యక్షుడు కర్రోతు నరసింహరావు తెలిపారు. వైకాపా చేసిన తప్పులలో ప్రధానమైనది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తొలగించడం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మరలా అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా కృషి చేస్తామని అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొద్దుల నరసింహరావు, తెలుగు యువత అధ్యక్షులు గంటా రవి, పొగిరి పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. మన ఆరాధ్య దైవం కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న సుమారుగా 445 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈరోజు మరి 26న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ దగ్గర సుమారుగా 1000 మందికి పేదలకు అన్నదానం కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 108 దేవస్థానాలకి
అనువంశ ధర్మకర్త అయిన శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగు యువత సోదరులందరూ కలిసి అన్నా కాంప్లెక్స్ దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిత్యం గత 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పాలనలో నిత్యం కూడా అన్నదానం జరుగుతున్న అన్న క్యాంటీన్ని ఈరోజు మేము దానికి మీరు మూసేశారని చెప్తూ, అలాగే ఈరోజు అశోక్ గజపతి గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువ సోదరులందరూ కలిపి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం లేచిన తర్వాత గ్రామ సమాజం నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సెవిటి మోగ పాఠశాల నుంచి సుమారు 2 లక్షల పైసీలకులు డబ్బులతో సుమారు ఇంచుమించు ఒక 20 మందిని దత్తత తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు యువత ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఎదురుగా అన్నా క్యాంటీన్ దగ్గర అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యువత చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ ఎన్నిముకలా నిలుస్తూ మాకు అనేక రకాలుగా పార్టీకి సహకరిస్తూ వారి తాలూకు సహకారంతో పార్టీ కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినం సందర్భంగా ప్రేమ సమాజంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. స్వయంగా ఆయన వృద్ధులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన సతీమణి సునీల గజపతిరాజు, కుమార్తె అదితి గజపతిరాజుతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 476 మంది రక్తాన్ని దానం చేయడం పలువురికి స్ఫూర్తి నిలిపిందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోసం పని చేసేవాళ్ళు అంతకన్నా ఏం లేదు. సొంత కుటుంబానికి బాధ్యతలు అందరూ నిర్వహిస్తారు, అది కాదు ప్రశ్న. ఇతరుల కోసం శ్రమించడం, అందరినీ తీసుకెళ్ళి శ్రమించడం, ఇది ఒక డెమాన్స్ట్రేషన్గా నిన్నటి నుంచి నాలో ఉత్సాహం పెంచడం వల్ల నాలో ఉత్సాహం పెంచుతున్నారు. ఇక్కడ రక్తదానానికి వచ్చారు కొందరు, 476 అంటే ఇది రికార్డ్ ఆఫ్ సార్ట్స్. ఎవరైనా రక్తం వారికి వారే ప్రొడ్యూస్ కావాలి, వారికి వారే ఇవ్వాలి. సో వారి ఇతరులకి ఇస్తున్నారు, బాగుంది. 6 ఆర్గనైజేషన్స్ తీసుకున్నారు, రెడ్ క్రాస్, రోటరీ కూడా ఒక ఇది ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, నిమ్స్ మనకి డిస్రప్ట్ అయింది కొంత. అండ్ ఎలాగైనా ప్రేమ సమాజం అనేసరికి ఇక్కడ ఆ ట్రస్ట్ డీడ్లో ఏమేం చెయ్యాలని ఉంది. అయితే అది మనం పూడ్చవలసి ఉంటుంది. నేను అదే చెప్తా ఉన్నాను అందరికీ, మనం ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ అసలు ప్రయత్నం చేయకుండా ఉండడం మంచి పని కాదు. ఓల్డ్ ఏజ్ ఎలాగైనా చేస్తున్నారు, ఆర్ఫనేజ్ ఉన్న సమస్య ఉంది అని అది కూడా జరగడానికి ప్రయత్నించాలి. ఫెయిల్ అవుతే అవుతావు, కానీ ఆ ప్రయత్నం మాత్రం జరగాలి. విజయనగరం జిల్లా గజపతి నగరం సామాజిక ఆసుపత్రిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివరామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు అశోక్ గజపతిరాజు 72వ జన్మదినం పురస్కరించుకుని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కరణం శివరామకృష్ణ మాట్లాడుతూ ఆ రోజుల్లో విజయనగరం పూసపాటి వంశీయులు విద్యారంగం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, దానిని ఆదర్శంగా తీసుకుని అశోక్ గజపతిరాజు మాన్సా సంస్థల అభివృద్ధికి విద్యారంగానికి తన వంతు తోడ్పాటు అందించారని అన్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు అడుగుజాడల్లో నడవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు.
వాజీ వార్తలో ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. నాగరిక పేరుతో విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతి భారతీయ సమాజంపై దాడి చేస్తోంది. డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాల వాడకం సాధారణమే అన్న పరిస్థితి నేటి యువత నెట్టబెడుతోంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా దినోత్సవంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వం 5000 ఏళ్ల కిందటే సుమేరియన్, చైనా నాగరికతల్లో ఓపియం, గంజాయి వంటి డ్రగ్స్ వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. 15వ శతాబ్దం ప్రారంభం నుంచే దక్షిణాసియా దేశాల్లో గంజాయి వినియోగంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బ్రిటిష్, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలు చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలను పాలించే కాలంలో ఇక్కడికి ఓపియంను తీసుకువచ్చారు. వాటిని ఇక్కడ పండించి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఓపియం, మరిజువానా, కొకైన్ వంటివి వాడేందుకు చట్టపరంగానే అనుమతులు ఉండేవి. భారతదేశంలో గంజాయితో పాటు నల్లమందు, దాని నుండి తయారయ్యే హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాల వాడకం ఎక్కువ. కొకైన్ వంటి ఖరీదైన వాటికి ధనిక వర్గాలు ఎక్కువగా వినియోగించేవి. నల్లమందు, దాని ఉత్పత్తుల మీద పేద మధ్యతరగతి వారు వాడినందువల్ల అత్యధిక మరణాలు, వ్యాధులకు దారితీశాయి. దేశంలో 3.1 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులు సేవిస్తుంటే వారిలో 1.5 కోట్ల మంది భంగు, మిగిలిన వారి గంజాయి, చరస్ తీసుకుంటున్నారని ఒక అధ్యయనం తేల్చింది. 1987వ సంవత్సరంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్ని దేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెట్టాయి. 1987లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజాని కోసం పిలుపునిచ్చింది. 1989లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలని, అవగాహన కలిగించాలని నిర్ణయించాయి. 1998లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గ్లోబల్ డ్రగ్స్ సమస్యపై ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా డ్రగ్స్పై పోరాడడానికి, ప్రజల్లో చైతన్యం తేడానికి ఒక ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేసి కృషి చేస్తుంది. భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆ చట్టానికి పలు సవరణలు కూడా చేసి పటిష్టం చేసింది. అయితే చట్టాలు ఎన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పులు రానంత వరకు ఆ చట్టాలు కాగితాలకే పరిమితం అవుతాయి.
దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలు యువత సొంతం. కానీ ఈరోజు యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోతున్నారు. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సమాజం నుండి దూరం చేయకుండా పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదు. మాదక ద్రవ్యాల వినియోగం పెను శాపంలా దాపురించింది. కొన్ని నగరాలలో ఈ కల్చర్ గాలి కంటే వేగంగా వ్యాపిస్తుంది. చాప కింద నీరులా ఇప్పటికే కమ్మేసిన ఈ విష సంస్కృతికి ఇప్పటికే యువత చిత్తవుతోందని భావిస్తున్న నేపథ్యంలో దీనిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో అవగాహన కల్పించడంతో పాటు పట్టుబడిన వారిని, సంబంధికులను తగు రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా జియమవలస మండలం చినమేరంగికోటలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ కురుపాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోయక జగదీశ్వరి కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై మాటల తూటాలను సంధించారు. తెలుగుదేశం పార్టీ తమకు క్రమశిక్షణ నేర్పించడం వల్ల విచక్షణ జ్ఞానం ఉందని అన్నారు. గడప గడపకి కార్యక్రమాల్లో వైసీపీ నేతలే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీపై ఏడుస్తున్నారని అన్నారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందని ఆరోపించారు. మేమంతా సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రావాలని శత్రుచర్ల విజయరామరాజు సవాల్ విసిరారు. పుష్ప శ్రీవాణి ఆస్తులు 500 కోట్లు ఉంటాయని ఆరోపించారు. పుష్పశ్రీవాణి గోల్డ్ సంపాదించింది, 500 కోట్లు సంపాదించిందట. అసలు 500 కోట్ల కింద ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 500 కోట్లు కాదబ్బా. ఈరోజు పుష్పశ్రీవాణికి, పరీక్షిత్ రాజ్కి మంత్రి అయిన తర్వాత 5 కోట్ల ఆస్తులు తీయండి. 500 కోట్లు అన్నారు కదా, 5 కోట్లు ఆస్తులు తీయండి. ఎందుకంటే ఆస్తులు అనేవి రాసేసుకొని ఇంట్లో దాచుకునే పేపర్లు కాదు కదా, బహిరంగంలో ఆన్లైన్లో ఎక్కేవి. 5 కోట్ల ఆస్తులు పుష్పశ్రీవాణికి, పరీక్షిత్ రాజ్కి మంత్రి అయిన తర్వాత ఉన్నాయని రుజువు చేస్తే వేల మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మధ్యలో సవాల్ విసురుతున్నా. మీరు రుజువు చేస్తే రాజకీయాలు వదిలేస్తాం. మీద సవాలు విసిరి టీడీపీ నాయకులకు మా వైఎస్ఆర్ లీడర్తో చెప్తే చాలు, పొలి మేర కూడా మేము దాటనివ్వమని చెప్పారు. దానికి మేము ఈరోజు ప్రతి సవాల్ విసురుతున్నాము. మేము ఏ కార్యక్రమము చేసినా సరే మీకు ధీటుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాము. అంతకు మించే చేస్తాము. ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒకటే కదా, తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవు. మాకున్నటువంటి నాయుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. మేము కలుపుకోవడం అంటే ఆలోచిస్తాం. ఇప్పుడు ఎవరు కూడా ఉన్నా మా పార్టీలో చేరండి అని ఎవరికి చేరదు, వాళ్ళు చేసిపోతారు. స్వీకరించండి కమా. అదేం సవాలు, మేము సవాలు చేస్తున్నాం, దాన్ని రమ్మనండి. దాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై టీడీపీ నేత శత్రుచర్ల పల్లవిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన తండ్రి చంద్రశేఖరరాజు పుణ్యమా అంటూ పుష్ప శ్రీవాణి గెలుపొందిందని, పుష్ప శ్రీవాణి అక్రమంగా సంపాదించిన ఆస్తులు చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. అక్రమ ఆస్తులు కూడబెట్టలేదని తమ కులదైవం ముందు ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు. పుష్ప శ్రీవాణి పాల్గొన్న గడప గడపకు కార్యక్రమంలో వ్యతిరేకించిన ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో పుష్ప శ్రీవాణికి బుద్ధి చెబుతామని శత్రుచర్ల పల్లవిరాజు వ్యాఖ్యానించారు. మీరు ఏం చేసే అభివృద్ధి చేస్తున్నామే సరే, మేము వస్తాము, మీరు రండి. మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దాని గురించి మనం చర్చిద్దాం.
చూద్దాం మీరు ఎంతవరకు మీరు చేస్తారనేది మీరు చెప్పి. గౌరవనీయులైన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారు, మీరు రీసెంట్గా ప్లీనరీ సమావేశాల్లో మీరు ఏమన్నారు? నేను నారాయణమూర్తి మాస్టారు కూతురిని శత్రుచెల్ల కుటుంబానికి కోడల్ని అని మర్చిపోయి మీరు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మీరు అన్నారు. నిజమే. అసలు నారాయణ మాస్టర్ గారు ఎవరో నాకైతే తెలియదు, మా కుర్పం ప్రజలకి అంతకంటే తెలియదు. టీడీపీ నాయకులకి ఎవరికి దమ్ము లేదు పోటీ చేయటానికి, అందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు, నా మీద విమర్శలు చేస్తున్నారు అని మీరు అన్నారు. టీడీపీ నాయకులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నేను 500 కోట్లు సంపాదించాను. నేను 500 కోట్లు కాదు కదా, దాంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయో మీకు తెలుసా అని మీరు అడిగారు. నేను 500 కోట్లు కాదు కదా, 5 కోట్లు సంపాదిస్తే నేను రాజకీయం నుంచి పక్కకు రావడానికి నేను రెడీ అన్నారు. అమ్మా పుష్పశ్రీవాణి, నువ్వు ఎంత సంపాదించావో నాకు తెలుసు. బహుశా మా కురుపం నియోజకవర్గ ప్రజలకి తెలియదు. సంపూర్ణ మద్య నిషేధం వీలు కాదు, కానీ అటువంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మాని ప్రభుత్వం కఠిన మద్య నియంత్రణ అమలు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. మద్య నిషేధంపై లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీనిపై లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ సూచనల మేరకు బహిరంగ కఠిన మద్య నియంత్రణకు పంచసూత్రాలను అమలు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తామన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు చేపట్టాలన్నారు. బెల్ షాపులను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి సతీష్ కుమార్, జనసేన నాయకులు ఏ మోహన్, బాలు, పలు ప్రజా సంఘాల నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రంలో మహిళల తాలిబొట్లు తెగిపోతున్నాయి. యువత నిర్వీర్యమైపోయారు. తాగుబోతుల కింద మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం వస్తే, ప్రజలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో మద్య నిషేధం ఏర్పాటు చేస్తామని అధికారం తెచ్చుకున్నారు. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన నిషేధం చేయకపోగా విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రారంభించారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఏ రాజకీయ పార్టీకి ఇది పట్టట్లేదు. ఎక్కడ చూసినా అరాచకం జరుగుతున్నదంటే తాగుబోతుల వల్లే, అత్యాచారాలు జరుగుతున్నాయంటే తాగుబోతుల వల్లే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం తాగుబోతుల వల్ల జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తాగుబోతుల మీద అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. అందుకనే లోక్సత్తా పార్టీ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కఠిన మద్య నియంత్రణ అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక చర్చ తీసుకొచ్చాం. అందులో భాగంగా ఈరోజు విజయనగరంలో ప్రారంభించాం. రాష్ట్రంలో కఠిన మద్య నియంత్రణ కావాలి, నిషేధం సాధ్యం కాదు, ప్రజలను తప్పుదోవ పట్టించకండి, కఠిన మద్య నియంత్రణ వచ్చే వరకు లోక్సత్తా పార్టీ నుంచి పెద్ద ఎత్తున జయప్రకాష్ నారాయణ గారి సూచనల మేరకు పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు వాస్తవాలని గమనించి రాష్ట్రంలో కఠిన మద్య నియంత్రణ అమలు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. శృంగవరపుకోట మండలం పొడ్డవర గ్రామం సమీపంలో నిన్న సాయంత్రం పల్లం శ్రీను అనే రైతు ఆవులను ఐతన్నపాలెం తాటిపూడి కాటేజ్ త్రోవలో మేతకు తీసుకువెళ్లి అక్కడ వదిలి మరికొద్దిసేపటి తర్వాత వెళ్లి చూసేసరికి ఒక ఆవు చనిపోయి ఉండగా మరో ఆవు గాయపడి ఉంది. అది చూసిన శ్రీను చుట్టుపక్కల రైతులను పిలిచి పరిశీలించగా అక్కడ అడుగు ముద్రలను గమనించి అవి పులి అడుగుల వలె ఉన్నాయని స్థానికులు సమాచారంతో అధికారులకు తెలియడంతో అధికారులు అప్రమత్తమై చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరూ రాత్రి సమయంలో ఒంటరిగా బయట తిరగొద్దని దండోరా వేయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అటవీ శాఖ అధికారులు వచ్చి పులి పాదముద్రలను గుర్తించి పలు చోట్ల కెమెరాలను పెట్టామని, వాటి ద్వారా అది చిరుత పుల, పెద్ద పుల అనే సమాచారం ఇస్తామని, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటవీ శాఖలో విజయనగరం అటవీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్నాను నేను. నిన్న సాయంత్రం ఎస్కోట మండలం ఏరియాలో చిలకలగడ్డ ఏరియాలో పులి సంచరిస్తున్నట్టు ఒక ఆవుని కూడా ఆవు మీద అటాక్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నిన్న సాయంత్రం మా సిబ్బందులందరినీ అలర్ట్ చేసి
చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ఎవరు బయటికి తిరగొద్దు, పులి తిరుగుతుంది, అందరూ అలర్ట్గా ఉండండి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం వచ్చి పులి తాలూకా పంజా అంటే పెగ్ మార్క్స్ తీయడం జరిగింది. అలాగే ఇంకా కెమెరాలో కూడా ట్రాప్ చేయడానికి. కెమెరాలో ట్రాపింగ్లో కానీ అది కరెక్ట్గా మాకు విజువల్ అయితే అది చిరుత పుల లేకపోతే పెద్ద పుల అనేది మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాలో పులి తిరుగుతుంది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని తెలియజేయడం జరిగింది. అప్పుడు ఉన్నది, తర్వాత దాని జాడలు కానీ ఏమీ కనిపించలేదు. తర్వాత మళ్ళీ నిన్నే మాకు ఇలాగా విషయం తెలిసిన వెంటనే సిబ్బందిని పంపించి చుట్టుపక్కల గ్రామస్తులందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మేము కూడా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఇక్కడ అలర్ట్ చేసి డే అండ్ నైట్ పెట్రోలింగ్ పెట్టి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని అందరికీ కూడా పార్వతీపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పేరుతో నిధులు గోల్మాల్ జరిగాయని పార్వతీపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్వతీపురం మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ దుర్వినియోగం జరిగిందని అన్నారు. మరమ్మతుల పేరు మీద 2 ఏళ్లలో 1.70 కోట్లు దుబారా చేశారని, రిపేర్ వర్క్స్కే భారీగా ఖర్చు చూపిస్తున్నారని అన్నారు. వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఒకే ఏడాదిలో సుమారు 40 లక్షలు మున్సిపల్ అధికారులు వెచ్చించారని ఆరోపించారు. విజిలెన్స్తో మున్సిపాలిటీ లెక్కల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందులో ఖర్చులు అడిగాం, ఏం దేనికి ఖర్చు పెట్టారో అడిగాం. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం 2019 జనవరి నాటికి 9,52,00,000 రూపాయలు బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు మాకు. 2022కి 5,99,00,000. ఈవేళ పార్వతీపురం మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కడ ఉందని చెప్పి నేను ఈవేళ అధికార పక్షానికి కానీ అధికారులకు కానీ నేను సవాల్ విసురుతున్నాను. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మున్సిపాలిటీకి ఏ మూలం వనగూడిందని నేను అడుగుతున్నాను. ఈవేళ తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్ వేసుకోలేకపోతున్నారు. ఫిల్టర్ బెడ్ ₹1 కోటి సుమారు దగ్గర ఖర్చు అవుతుంది. ఈవేళ మున్సిపల్ ప్రజలకి తాగునీటి ఇవ్వడానికి ఫిల్టర్ బెడ్ వేయకుంటున్నారు. కానీ మెయింటెనెన్స్ల కింద వాటర్ సప్లై బిల్స్ చూస్తుంటే ఘోరం అండి. సంవత్సరానికి ₹1 కోటి వాటర్ సప్లై బిల్స్ అవుతున్నాయండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఈవేళ ప్రజల కష్టార్జితాన్ని ట్యాక్సుల పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని ఇంత విచ్చలవిడిగా ఎక్కడ ఖర్చు పెడుతున్నారని మేము అడుగుతున్నాం. ఇది మున్సిపల్ అధికారుల మీద ఖచ్చితంగా మేము విజిలెన్స్ ఎంక్వైరీ వేయించమంటాం. కలెక్టర్ గారికి రేపు కంప్లైంట్ కలిసి ఇస్తాం. తప్పకుండా మున్సిపల్ నిధులపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలి. కలెక్టర్ గారైనా పర్యవేక్షణ చేసి ఈ జనరల్ ఫండ్ దుర్వినియోగాన్ని అరికట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకం మరియు అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా దినోత్సవం బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ప్రజలెవ్వరూ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని, మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు అనేక దుష్పరిణామాలకు గురవుతున్నారన్నారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాలను సందర్శించి గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. త్వరలో కళాశాలలు, పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో విద్యార్థులకు మత్తు వలన కలిగే అనర్థాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
గత 15 రోజులుగా చేపడుతున్న అవగాహన ర్యాలీల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు సమన్వయంతో చూడాలని జిల్లా ఎస్పీ ఎం దీపిక పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ టి త్రినాథ్, ఎస్బీసీఐ సిహెచ్ రుద్రశేఖర్, విజయనగరం 2 టౌన్ పట్టణ సిఐ సిహెచ్ లక్ష్మణరావు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి. మరోమారు జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని పేర్కొన్న మంత్రులు బొత్స, కారుమూరి. పండుగ వాతావరణాన్ని తలపించిన అశోక్ గజపతి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి నింపిన తెలుగు తమ్ముళ్లు. పుష్ప శ్రీవాణిపై మాటల తూటాలు, కురుపాం రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు. అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడి అరెస్ట్, 101 నేరాలకు కేసులలో నిందితుడిని పట్టుకున్నామన్న జిల్లా ఎస్పీ దీపిక. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.